మేము అందజేసిన లేఖలో మరొక మారు సారాంశాన్ని మీకు గుర్తుండే విధంగా ఆర్టికల్ 3 ప్రకారము రాష్ట్రాన్ని విభజించాలన్నా కలిపి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు సర్వాధికారాలు కేంద్రానికి ఉన్నాయి. అయినా చాలా మంది ఇది వదిలేస్తున్నారు. అయినా మీరు మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేము అడిగేదల్లా అన్ని విషయాలు అన్ని సమస్యలు పరిగణలోకి తీసుకుని ఎవరికి అన్యాయం జరగకుండా త్వరితగతిన ఈ సమస్యను ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కోరుతున్నాం. మొన్న కూడా మేము పత్రికా ప్రకటన చేసినప్పుడు కూడా అది అందరికీ న్యాయం జరిగే విధంగా ఆమోదయోగ్యంగా ఉండాలి. ఉంచలేని పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని యథాస్థితి పరిస్థితి కొనసాగించాలని చెప్పాం. కాబట్టి మేము మరొక మారు మా అభిప్రాయాన్ని నిర్ద్వందంగా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పి కేంద్ర హోంశాఖను డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటున్నామంటే కొన్ని రాజకీయ పార్టీలు వారికి ఆంధ్రప్రదేశ్ లో ముఖం చెల్లకుండా పోయినాయి. కొన్ని పత్రికలు కూడా విష ప్రచారం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మా యొక్క లేఖలోని సారాంశాన్ని వక్రీకరించుతున్నారు. సారాంశాన్ని రామునితో ఒక ప్యూరుని ఇట్లన్నట్టు చెప్తున్నారు. ఎన్ని మార్లు మేము చెప్పినా గాని అవి వారి వాదన వారే కొనసాగిస్తున్నారు. అంటే నిద్రపోయే వారికి అయితే నిద్ర లేపి చెప్పొచ్చు, మేల్కొన్న వారితో మాట్లాడవచ్చు, కానీ నిద్ర నటించే వారితో మాట్లాడడం కొద్ది కష్టమైన విషయం. మేమిప్పుడు బ్లాంక్ చెక్ ఇవ్వలేదు. మీరు ఆ న్యాయము ఆమోదయోగ్యంగా ఉండేటట్టు చేయాలని చెప్పామే గాని చేయలేనప్పుడు యథాస్థితి కొనసాగించమన్నాం. అంటే మీరు ఈ దినానికి మరి సిండే గారి ప్రకటన చూస్తే ఆయన ఒంటెత్తుపోకల్లోనే పోతున్నారు కానీ న్యాయం గురించి ఆలోచన చేసే పరిస్థితి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ప్రతిపాదనతో ముందుకు రావటం లేదు. ఆయన ధోరణిలో ఆయనే చేసుకుంటున్నారు. కాబట్టి మేము మరొక మారు మా విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. కొన్ని రాజకీయ పార్టీలు ఏదైనా మాట్లాడుతున్నారు కానీ మేమైతే 16 మంది శాసనసభ్యులైతేనేమి, 2 పార్లమెంటు సభ్యులైతేనేమి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామాలు ఇవ్వటం జరిగింది. తర్వాత అమరణ దీక్షలు కూడా చేయటం జరిగింది. గౌరవాధ్యక్షులు గాని అధ్యక్షులు కూడా. అయినా ఇవేవి మీ కంటికి సోకుతున్నట్లే, మీ చెవికి సోకుతున్నట్లేదు, మీ కంటికి కనపడుతున్నట్లేదు. మీరు మాత్రం ఒంటెత్తుపోకల్లోనే మీ ధోరణి సాగించకపోతున్నారు. కాబట్టి మరొక మారు మిమ్మల్ని డిమాండ్ చేయడం జరిగింది. మిగతా పార్టీలు కూడా మా పార్టీని విమర్శించే ముందు మీరు మీ శాసనసభ్యులు, మీ పార్లమెంట్ సభ్యులు స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఇచ్చి మీ యొక్క విధానం ఏమిటో మీరు నిర్ద్వందంగా ప్రకటిస్తే బాగుంటది. ఎందుకంటే సిండే గారికి ఇచ్చిన లేఖ కూడా, ఆ లేఖతో పాటు దాని కనెక్టింగ్ లేఖను కూడా మీ అందరికి కూడా అందజేస్తున్నాను. ఆ లేఖలో సారాంశం చూసుకొని మీరు కూడా మీ పార్టీని ఒక్క మార ఆలోచన చేసుకుని మీ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించండి. ప్రకటించిన తర్వాత మరి ముందుకు పోండి. కానీ ఊరిక పత్రికలను ప్రజలను అయోమయంలో పడవేస్తూ గందరగోళంలో పడవేస్తూ విమర్శించడం ఏమాత్రం తగదు. అది ప్రజాస్వామ్య విరుద్ధమైంది. మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక తప్పుదోవ పట్టించి వెళ్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధితోనూ ఈ సమస్యను పరిష్కరించే విధంగానూ ఆలోచన చేస్తున్నట్లు కనపడడం లేదు.
ఎందుకంటే చాలా జటిలమైన సమస్య. నదీ జలాల వివాదం పరిష్కారం కావడం చాలా మార్లు ఇక్కడి నుంచే కూడా నేను పత్రికాముఖంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ మిగులు జలాల మీద అటు మహబూబ్ నగర్ లో అయితేనేమి, నల్గొండలో అయితేనేమి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. 3 ప్రాజెక్టులు ఉన్నాయి. నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి. బీమా సమస్య కూడా అది డెల్టాతో ముడిపడి ఉంది. 2 పరిష్కారం కావాలంటే ఏదో ఒకటి అవుతుంది. అటు సైడు రాయలసీమ ప్రాంతంలో హంద్రీ నీరు అయితేనేమి, గాలేరు నీరు అయితేనేమి అవి కూడా మిగులు జలాల మీదనే ఉన్నాయి. ఇంకొక ప్రకాశం జిల్లాకు సంబంధించి వెలుగొండ, అది కూడా. ఇవన్నీ వీటన్నింటినీ ఏమి పరిష్కారం చేయకుండా మీరు ఒంటెత్తుకోకుండా పోతున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కూడా, పార్లమెంట్ సభ్యులు, మరి కేంద్ర మంత్రులు మీ శాఖలకు రాజీనామా ఇచ్చి మీ పార్టీ మీద ఒత్తిడి చేసి మీ పార్టీ విధానాన్ని, పార్టీ చేయబోయే పనులను మార్పు చేయించుకోండి. కానీ ఇతర పార్టీలను విమర్శించిన దానివల్ల లాభం లేదు. మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. మీరు ఒకరిని విమర్శించి ఒకరి ముందు వేలు చూపించే ముందు మీకు 4 వేలు చూపిస్తున్నాయనేది గుర్తు పెట్టుకోండి. మీ కంట్లో ఉన్న దూలాన్ని మర్చిపోయి ఎదురు కంట్లో నలుసు కోసం వెతకద్దు అని చెప్పి మనవి చేస్తున్నా.